వారు. నేను కూడా టీచర్గా సైకిల్ వేసుకునే ఉద్యోగం చేశాను చాలా కాలం. తర్వాత స్కూటర్ కొనుక్కున్నాను లోన్లో ఇన్స్టాల్మెంట్స్లో. తర్వాత మరి భగవంతుడు చల్లగా చూసి కారు కొనుక్కున్నాను. ఒకటే నా జీవితంలో నాకు తీరని కోరిక ఏంటంటే నేను కొన్న కారులో మా నాన్నగారిని తిప్పాలనుకునేవాడిని, నాకు కుదరలేదు. ఆయన చనిపోయారు. నేను ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం కూడా సాధారణంగా నాటకాలు వేసే నటుల్లో వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ తల్లిదండ్రులు తిడుతుంటారు, నాటకాలు ఎందుకు రా కూటిగా గుడ్డగా, ఏదో పని చేసుకోవచ్చు కదా, పని చేసుకుని బతకొచ్చు కదరా. అయితే నేను ఒక్క నెల 2 నెలలు నాటకం వేయకపోతే లాంటి కొడకలు రోడ్ల మీద దున్నపోతూ తిరుగుతారు గప్పాలు కొట్టుకుంటూ, మంచి నాటకం చూసి రిహార్సల్ చేసుకోవచ్చు కదరా అనేవాడు మా నాన్నగారు. ఆయన కూడా వేసేవారా? సాంబిరెడ్డి గారు. ఆయన కూడా నటుడే. అవునా? ఆయన నటుడే. ఆయన అయితే ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కనుక ఆయన కొంచెం రిస్ట్రిక్షన్స్ బాగా ఉండేవి. అయినా ఎప్పుడైనా 1-2 సార్లు ఆయన పర్మిషన్ తీసుకుని 1-2 సార్లు వేశారు. నాతో పోటీగా కూడా వెయ్యాలని ఆయన నాటకాల్లో కూడా స్పోర్టివ్గా అనమాట. రే నీకంటే నేను ఎక్కువ చప్పట్లు కొట్టించుకుంటాను రా అని కూడా ఒకసారి నేను కట్టబ్రహ్మణ చాలా సార్లు వేశానండి. వీరపాండే కట్టబ్రహ్మణ. దాంట్లో ఇంగ్లీష్ వేషం వేసేవాడిని నేను. అవునా? బ్యానర్ మెన్ అని చాలా శ్రమ పడ్డానండి. ఒక 100 నాటకాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చూసుకొని తర్వాత డ్రెస్సు బెగ్ ఇవన్నీ కుట్టించుకొని తర్వాత లైబ్రరీలు వెతికానండి. అనేక లైబ్రరీలు వెతికాను. ఆ బ్యానర్ మెన్ గురించి ఏం రాశారు, అతను ఏమిటి తత్వం అని. సరే ఒక్క లైబ్రరీలో దొరికింది నాకు, కొంత మ్యాటర్ దొరికింది. అది బాగా స్టడీ చేశాను. అది చేసిన తర్వాత ఏంటంటే కట్టబ్రహ్మణ కంటే నాకు ఎక్కువ చప్పట్లు వచ్చాయి, కానీ నాకు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే దేశభక్తి మనకు ముఖ్యం, కట్టబ్రహ్మణకి రావాలి. కానీ ఆయన కూడా అనేవాడు, అంటే నేనేదో వేరు వేషాలు వేస్తుండేవాడిని. నాటకంలో ఆ భాగంగానే డామినేట్ చేయాలనే ఉద్దేశం ఏ రోజు లేదు. నేను వేస్తాను. ఆయన ఒకసారి కట్టబ్రహ్మణ వేషం వేశారు. లాస్ట్ సీన్లో నాకు క్షమాపణ కోరి అని కాళ్ళకి చూపిస్తాను, నీ ప్రాణములు కాపాడుకో కట్టబ్రహ్మణ్ అన్నాను. కరెక్ట్గా వాడు ఎవడో స్టిల్ తీసాడు. నేను నా కాళ్ళు ఆయన చూపిస్తున్నాను, ఇటు అంటున్నానండి. ఆ ఫోటో దొరికింది ఆయనకి. అది తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకొని అమ్మతో, ఏవే చూసావా వీడు ఏం ఫోటో తీయించుకున్నాడు చూసావా, వాడి కాళ్ళే పట్టుకోవాలంటే మనసులో ఏదో కోరుకున్నట్టుంది. అట్లాగే ఆయన మా తండ్రి కావడం అనేది. దాంట్లో డైలాగ్ చెప్పండి ఈరోజు. కట్టబ్రహ్మణలో డైలాగ్ మీ పాత్రది చాలా కాలం అయింది కదా, అదే చెప్పాను. కట్టబ్రహ్మణ్ నాకు క్షమాపణ కోరి ఈ ప్రాణములు కాపాడుకో. ఓకే. ఎక్కడి నుంచో నవ్వు తెచ్చుకొని అంత గాలంత చేసి బాగా స్టడీ అంటే ఏ క్యారెక్టర్ అయినా దాదాపుగా అది ఇంకా ఎక్కువ స్టడీ చేశాను. 100 ప్రదర్శనలు ఇచ్చాను దాదాపు. ఇంత సైజు ఉండేవాళ్ళ మొదటి నుంచి మీరు? అంటే క్రమేణా వచ్చారు. ఈవెన్ బిఎస్సి చదివేటప్పుడు కూడా అలా పొడుగు వచ్చేసానండి. ఓకే. దగ్గర 6, 5, 11, 6 దాకా వచ్చేసాను. సన్నగా ఉండేవాడిని బాగా. ఆ తర్వాత బిఎస్సి అయిన తర్వాత ఒక సంవత్సరంన్నర మా తాతగారి దగ్గర ఉండాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళాను. మా తాతగారు అమ్మమ్మ గారు. సో వాళ్ళు మామూలుగా చేయలేదండి, బాగా రంగరించి పాలు పెరుగు వెన్న మేగడ వేలు పెడుతుండేవాళ్ళు. అప్పుడు కొంచెం నున్నగా తయారైంది, కాస్త వచ్చానమాట. అప్పుడు మొదట్లో బాధపడేవాడిని అండి, ఎప్పుడు అయిపోతాను, ఎప్పుడు లావు అవుతాను, చక్కగాను. రమణారెడ్డి గారి టైప్ వేషాలు వేసేవాడిని అప్పట్లో.